భగవంతుణ్ణి చేరడానికి పెద్ద పెద్ద సాధనాలు చేయలేనటువంటి వారికి ఏమిటి పరిష్కారము అని చాలామంది అడగడం జరిగింది. అసలు భగవంతుణ్ణి చేరడానికి ప్రధానంగా ఏమి కావాలి అంటే మన మనస్సు. నీ మనస్సు భగవంతుడి మీద లగ్నం చేయకుండా నువ్వు ఎన్ని పెద్ద సాధనలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎంత పెద్ద యాగములు ఇవన్నీ చేసినా కూడా భగవంతుడి దగ్గరికి కనీసం ఒక ఇంచు కూడా మనం చేరలేము. కానీ అటువంటి పెద్ద పెద్ద సాధనలు చేయకపోయినా సరే మన మనస్సుతో భగవంతునికి మనం దగ్గర అవ్వచ్చు. ఎలాగా అంటే మన్మనా భవ మద్భక్తో మధ్యాతి మాన్ నమస్కృమ మామే వైశ్యసి నిత్యం ప్రతిజాని ప్రియోసిమే. అంటే ఎవరైతే దైవాన్ని శరీరంతో కాకుండా, అంటే శరీర సాధనతో కాకుండా మానసిక సాధనతో నిత్యము ఎవరైతే భగవంతుని అర్చన చేస్తుంటారో వాడే నిజమైనటువంటి భక్తుడు, వాడే భగవంతుడికి ప్రియమైనటువంటి భక్తుడు అని చెప్పేసి మన శాస్త్రం చెప్తున్నాయి. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది ఎప్పుడు కూడా శాశ్వతము కాదు. ఇది ఏదో ఒక రోజు నిర్జరీరం అయిపోతుంది. కానీ మన మనస్సు మాత్రం ఎప్పుడూ కూడా నిర్జరీరం కాదు. కాబట్టి అటువంటి మనస్సుని ఎప్పుడైతే మనం భగవంతుడి మీద లగ్నం చేస్తామో అప్పుడే భగవంతుడు మన వైపు చూస్తాడు. అప్పుడే మనం భగవంతుడు ఐక్యం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మన మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.